ప్రియమైన దేవుని బిడ్డలారా, జేమ్స్ కాల్వర్ట్ అనే మిషనరీ అంతేకాకుండా తన బృందము కలిసి ఫీజీ ద్వీపములలో నరమాంస భక్షకుల మధ్య దేవుని సువార్తను ప్రకటించడానికి వెళ్ళారు. అయితే వారిని అక్కడికి తీసుకుని వెళ్ళిన ఓడ కెప్టెన్, అయ్యా మీరు వెంటనే ఇక్కడ నుండి వెళ్ళిపోండి, లేకపోతే ఇక్కడే మీరు చనిపోతారు అని గట్టిగా చెప్పాడు. ఆ మాట విన్న జేమ్స్ కాల్వర్ట్, అయ్యా మేము ఇక్కడికి రాకముందే చనిపోయాము అని చెప్పాడు. ఆ మాట విన్న ఓడ కెప్టెన్ వెంటనే ఆశ్చర్యపడ్డాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, జేమ్స్ కాల్వర్ట్ అంతేకాకుండా అతని బృందము 18 సంవత్సరాలు ఫీజీ ద్వీపంలలో దేవుని రక్షణ సువార్తను ప్రకటించి ఎంతో మందిని దేవునిలోనికి నడిపించారు. జేమ్స్ కాల్వర్ట్ అంతేకాకుండా ఓడ కెప్టెన్ మధ్య జరిగిన యథార్థ సంభాషణ దేవుని సేవ చేయుటకు ఆసక్తి చూపు వారికి, దేవుని సేవ చేయుటకు తమను తాము సమర్పించుకున్న వారికి, దేవుని సేవ చేయుటకు సేవా పిలుపు గల వారికి ఎన్నో అద్భుతమైన ఆత్మీయ విషయాలను తెలియజేస్తుంది. అవేమిటంటే, దేవుని సేవ అంటే ఆస్తిపాస్తులను సంపాదించుకోవడానికి చేసేది కాదు గాని ఆత్మల సంపదన కొరకై చేసేది. దేవుని సేవ అంటే పేరు ప్రఖ్యాతులు లోకంలో ఉన్న అందరికీ మనల్ని మనం తెలియపరుచుకుంటూ గుర్తింపు పొందుటకు కాదు గాని దేవుని నామాన్ని అనేకులు విశ్వసించినట్లు ఆయన ఇచ్చిన పాప క్షమాపణను, నిత్య జీవాన్ని, రక్షణను అందరూ పొందుకున్నట్లు అందరికీ ప్రకటించుటకు ప్రయాసపడడమే దేవుని సేవ. అయితే ఇటువంటి దేవుని సేవలో అనేక సందర్భాలలో ఆకలి దొప్పులు, హింసలు, అన్యాయపు నిందలు, అంతేకాకుండా మరణకరమైన పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి. అంటే యేసుక్రీస్తుకి వ్యతిరేకంగా, ఆయన నీతికి, పరిశుద్ధతకు, సత్యమునకు, సువార్తకు వ్యతిరేకంగా పనిచేసే వ్యతిరేక శక్తులు ఎక్కడెక్కడ పుంచి ఉంటాయో మనం చెప్పలేము. గనుక దేవుని సేవ చేయాలనుకునేవారు అవన్నిటిని ఎదుర్కొనుటకు ముందుగానే సిద్ధపడి ఉండాలి. గనుక దేవుని సేవ అంటే మన కొరకు మనము చేసుకునేది కాదు గాని క్రీస్తు వలె దేనికైనా సిద్ధపడి చేసేదే దేవుని సేవ ఉన్నది. అటువంటి సేవకు పరలోకపు మెప్పు కలుగుతుంది. అటువంటి సేవకుడిని దేవుడు మెచ్చుకుంటాడు. ఆమేన్.